ఇక్కడ కల్తీ గురించి ఏమిటయ్యా అంటే 100% కల్తీ జరిగిందండి. ఇది నేను 3 ఏళ్ల క్రితం చెప్పడం జరిగిందండి. ఎప్పుడు ఇదేమో పరిశోధన జరిగిందంటే ఇప్పుడు సంగతి అండి. ఇది 3 సంవత్సరాల క్రితం నేను తిరుమల వెళ్ళానండి. 50 రూపాయల నుంచి 75 రూపాయలు పెట్టి మొత్తాన్ని కొనుక్కున్నానండి. ఒక లడ్డు తిని వాంతి చేసుకున్నానండి. అని కావాలని కాదండి, అది ఇమడక ఆ రుచికి ఆ వాసనకి దానివల్ల జరిగినటువంటి ఆ ప్రభావం వల్ల వాంతి అయితే అప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కొందరు అస్మదీయులు, దయచేసి నేను కులం పేరు చెప్పట్లేదు, మతం పేరు చెప్పట్లేదండి, నన్ను అవతల నెట్టేశారండి. అంటే దీని గురించి బయటపడితే ఇంకా నేను ఆటోమేటిక్గా మా సోదరులు వస్తారండి, జర్నలిస్ట్ సోదరులు, చెప్పాల్సి వస్తుంది సత్యం. అందుకని చెప్పి దర్శనానికి కూడా నీకు హక్కు లేదు, ఇప్పుడు కిందకు పొమ్మని చెప్పి ఇమ్మీడియట్గా ఫ్రీ బస్ ఎక్కించారండి. ముందు అక్కడి నుంచి ఆర్టీఎస్ వాళ్ళకి చెప్పి టికెట్ తీసుకోపోకండి, కిందకు పంపించండి. అక్కడ ఎట్టుందంటేనండి నన్ను వాడు దండించి పంపించినట్లు ఉందండి. అంతే కదండి. మరి స్వామి ప్రసాదం నేను తిన్నానండి, దానికి రిజల్ట్ నేను పాపం పుణ్యం అట్లేదండి. దాని యొక్క జరిగిన కల్తీ వల్ల నాకు జరిగిన ఎఫెక్ట్కి వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చిన పనిష్మెంట్ అండి. నేను కులం మతం గురించి చెప్పలేదండి. స్టాఫ్ వాళ్ళు ఏమంటారంటే మీ డ్యూటీ అండి, దర్శనం చేసుకోండి, ప్రసాదం తోలిపోవద్దు. ఏంటంటే భక్తులు అసలు నేను స్వామీజీని పక్కన పెట్టండి, కొనుక్కోవడం నా ధర్మం. ప్రసాదాన్ని మేము కనీసం 3 నెలలు 4 నెలలు ఉంచుకొని తిన్న రోజులు ఉన్నాయండి. మేము చిన్నప్పుడు ఆ పవిత్రమైన భావంతో కొనుక్కున్నామంటే ఇది మీకు అనవసరం, ఇమ్మీడియట్గా పోండి, గెట్ అవుట్ అంటూ కిందకి నెట్టేశారండి. సరే, గతం అండి. ఇప్పుడు కాన్సెప్ట్కి వద్దామండి. నేను మళ్ళీ ఒక 15 రోజుల క్రితం ఒకసారి, వారం రోజుల క్రితం మళ్ళీ తిరుమల వెళ్ళానండి కార్యక్రమాలకండి. ఉచిత దర్శనాన్ని ఇవ్వడం జరిగిందండి కార్యక్రమంలో భాగంగా. అప్పుడు మళ్ళీ లడ్డు కొనుక్కొని తినడం జరిగిందండి రీసెంట్గా. ప్రభుత్వం అదే ఇదే కాదండి, లడ్డు ప్రసాదం కాన్సెప్ట్ అప్పుడు 100% కల్తీ ఉందండి. అప్పటి మీద ఉత్తమంగా ఉంది ఇప్పుడండి. నాకు పార్టీలతో సంబంధం లేదండి, కేవలం ప్రసాదమే నాకు కావాలి. పవిత్రమైన ప్రసాదం అని హిందూ బంధువులందరికీ తెలుసండి. అదే నేను చిన్నప్పటి నుంచి కూడా నా 5వ సంవత్సరం వయసు నుంచి మా అన్నయ్యళ్ళు స్థూలంగా తీసుకువెళ్ళారండి. భగవంతుని యొక్క కృపతో నా విశ్వాసం ప్రకారం, మన హిందూ సోదరుల యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రకారం నాకు ఈ సద్భాగ్యం కలిగిందండి. సన్యాసాశ్రమంలో ఉన్నాను. MA 20 PhDలు అయిపోయినాయండి, MBA అయిపోయిందండి, కాలిఫోర్నియా యూనివర్సిటీ అండ్ బెరహంపూర్ యూనివర్సిటీ. ఇది విద్యను కూడా చెప్పాల్సిన సందర్భం కూడా చెప్పాల్సి వచ్చిందండి. ఇప్పుడు పీఠాధిపతిగా స్వామిగా చెప్తున్నానండి. జ్ఞానప్రకాశానంద స్వామి యొక్క ధార్మిక సంబంధమైన సదభిప్రాయము. మాకు కులాలు, మతాలు, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదండి. ఇప్పుడు జరిగిన పాపం కల్తీ నా భూతో నా భవిష్యత్తు అండి. గతంలో ఎప్పుడు జరగలేదండి, ఇక ముందు కూడా 100% జరగదని ఇప్పుడు జరిగిన సంఘటన బట్టి నమ్ముతున్నానండి. కాబట్టి దీనికి ప్రక్షాళన కార్యక్రమం అని, ప్రాయశ్చిత్త కార్యక్రమం అని ఒకటి ఉందని పెద్దలు నిర్ణయించింది. మా అధ్యక్షుల వారు ప్రకటన చేసే దాని నిమిత్తం ఇప్పుడు సమావేశం జరుగుతుందండి లోపల. సో ఏమిటయ్యా అంటే క్షమాపణ కోరుకుంటూ మనసులోనేనండి, పబ్లిక్కే చేయక్కర్లా, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పుకొని అందరూ ముడుపులు కట్టాలండి. కనీసం రూపాయి పావలా, ఇప్పుడు పావలా లేవు కాబట్టి 11 రూపాయలైనా ముడుపు కట్టి హుండీలో వేయాలండి. ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఊళ్ళో, తిరుమలే కాదండి. ముఖ్యమంత్రి గారు వారి పరివారము, ఉప ముఖ్యమంత్రి గారు వారి పరివారము, మాజీ ముఖ్యమంత్రి గారు వారి పరివారము, మేము కూడా అండి, మేము సన్యాసులు, మా ఆశ్రమవాసులు అందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ తప్పు జరిగింది కాబట్టి ఇక ముందు జరగదని క్షమాపణ కోరుకుంటూ ఎప్పుడైతే ఆ ముడుపులు చెల్లిస్తామో అప్పుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రం మీద, దేశం మీద కోప్పడకుండా ఉంటాడనేది శాస్త్రంలో చెప్పబడిన ప్రక్షాళన కార్యక్రమం అండి. స్వామిని శాంతపరచడం అంటే మన వల్ల కాదు, కానీ చేయవలసిన ధర్మం అదండి. దాన్ని బట్టి స్వామి అనుగ్రహించి మనందరికీ మేలు చేస్తాడనేది దాని యొక్క ప్రాయశ్చిత్త కార్యక్రమం యొక్క సారం అండి.